మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తారు మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ప్రకటన గమనించండి. మనకి న్యూ బైబిల్ క్విజ్ రాబోతుంది. ఈ నెలలో ఏ టైము ఏ డేట్ అనేది మేము ఒక స్పెషల్ వీడియో చేస్తాము. ఖచ్చితంగా బైబిల్ క్విజ్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ లో మేమున్నాం. ఆల్రెడీ క్వశ్చన్ ప్రిపరేషన్ అయిపోయింది, షూటింగ్ ప్రిపరేషన్ లో ఉన్నాము. కాబట్టి మీరందరూ ప్రార్థన చేసి బైబిల్ క్విజ్ కోసం సిద్ధపడాలి. ఆ యొక్క టాపిక్ టైము మేము అనౌన్స్ చేస్తాము. ఒక స్పెషల్ వీడియో మరి మీకోసం చేస్తాము. కాబట్టి మీరు ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మరి మా కోసం ప్రార్థన చేయండి. మా టీం అంతటి కోసం ప్రార్థన చేయండి. ఎన్నో ఆటంకాల మధ్య ఈ బైబిల్ క్విజ్ మరి వస్తుంది. ఈసారి చాలా స్పెషల్ గా ఉండకపోతుంది. ఈ సీజన్ ను ఖచ్చితంగా దేవుడు బ్లెస్డ్ గా ఈ బైబిల్ క్విజ్ ని జరిగించబోతున్నాడు కనుక మీరందరూ దయవుంచి సహకరించాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. ఒక్కొక్కరి జీవితాల్లో సంతోషం అనేదే ఉండదండి. ఒకటి పోయేటప్పటికి ఒకటికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అది రోగం రూపంలోనో, ఆర్థిక స్థితిగతులో, లేకపోతే కుటుంబ సమస్యలో, లేకపోతే అపవాది పోరాటమో, లేకపోతే ఒకరికొకరి పొసక్కపోవటమో, ఐక్యత లేకపోవటమో, సమాధానం లేకపోవటమో, ఏదో ఒక సమస్య ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ప్రజల్ని వెంటాడుతూనే ఉంటుంది, కుటుంబాలను వెంటాడుతూనే ఉంటుంది, సంఘాలను వెంటాడుతూనే ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా సరి అయినటువంటి మరి వారికి స్టెబిలిటీ ఉండదండి. ఏది చేయాలో అర్థం కాదు, ఎటు పోవాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకుంటే నా జీవితం బాగుంటుంది అనేది ఒక స్టెబిలిటీ కూడా వాళ్ళ జీవితంలో ఉండదు. అందుకే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆశ్రయించి వారు సంతోషిస్తారు. నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటావు, మంచి మార్గంలో నడుస్తావు. దేవుని యందు స్థిరమైనటువంటి మనసును కలిగి ఉన్నట్లయితే, ఆయన ఆశ్రయించినటువంటి నీ జీవితంలో సంతోషం ఉంటుందండి. ఎందుకంటే దేవుని సన్నిధే మనకి సంతోషాన్ని తెస్తుంది. ఆయన పాట, ఆయన ప్రార్థన, మనము ఆయన సన్నిధిలో ఆయన రెక్కల మాటను మనం ఉన్నప్పుడు మనకి అంటే మనకి ఏం కావాలో ఆయనే ఆలోచిస్తాడు. దేవుడే మనం ఎలా నడవాలి, మన అవసరత ఏంటి, మన నీడ్ ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, మన ఆర్థిక స్థితి ఏంటి, మనకి ఏమి కావాలనేది దేవుడే మనకి దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆటోమేటిక్ గా సంతోషం అనేది వస్తుంది. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు, మరి ఎలా తినగలుగుతున్నాయి, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాయి, ఎలా పోషింపబడుతున్నాయి. కాబట్టి మనకి ఈ లోక భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు లేవనే ఒక దుఃఖంతోటే మానసికంగా నలిగిపోతుంటాం. గౌరవం లేదనుకుంటాం, విలువ లేదనుకుంటాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదంటాం. ఇవన్నీ నీకు సమకూర్చబడాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, నువ్వు దేవునిలో స్థిరంగా ఉండు. ఆటోమేటిక్ గా దేవుడు నీకు సంతోషాన్ని సమకూరుస్తాడు. కాబట్టి ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ. ఈ యొక్క నాయన ప్రోగ్రామ్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభు రాబోయే బైబిల్ క్విజ్ ను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని అనేక మంది యవనస్తుల్ని మీరు నాయన గ్యాదర్ చేయండి. అనేక మందికి బైబిల్ క్విజ్ రీచ్ అవుటకు సహాయం దయచేయండి. ప్రపంచ దేశాలకు రీచ్ అవుటకు సహాయం దయచేయండి. ఎడిటింగ్ విషయంలో, షూటింగ్ విషయంలో, క్వశ్చన్ పేపర్ విషయంలో, అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి. ఎక్కడ ఏ ఆటంకం, ఏ ఇబ్బంది లేకుండా మాకు సహాయం దయచేయమని భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో నీ రక్షణ కార్యాలు జరుగుటకు సహాయం దయచేయండి. అయా యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. సేవకుల చుట్టూ మీ సన్నిధి ఉంచండి. పబ్లిక్ మీటింగ్స్ కి ప్రభా మీరే సహాయం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో పబ్లిక్ మీటింగ్స్ ఆగిపోవడానికి వీల్లేదు ప్రభా. అయ్యా, నిన్ను కలిగిన మేము సమస్తము కలిగిన వారిని వేస్తున్నామంలో. కాబట్టి తండ్రి, ప్రతి పబ్లిక్ మీటింగ్ ఘనంగా జరుగును కాక ఇంటి కార్యాలు మీరు జరిగించి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.